హాయ్ ఈరోజు మేము ఎప్పుడో 2-3 సంవత్సరాల క్రితం తెచ్చుకున్న మా తోటలో నుంచి తెచ్చుకున్న జీడిపప్పు పిక్కలు కాల్చాలని నిర్ణయించుకున్నాం. ఎప్పటి నుంచో కాల్చాలనుకుంటున్నాం, కానీ ఏదో అశ్రద్ధో లేకపోతే ఏదో తెలియదు, కానీ కుదరకో దగ్గర 2-3 సంవత్సరాలు బట్టి ఇంట్లోనే ఉన్నాయి అవి. ఈరోజు మా ఆవిడకి పట్టుకెళ్ళి కాల్చేద్దాం రా అంటే వాళ్ళు బయలుదేరుతుంది. చూడండి, ముందు నేను రానేమో ముందు వెళ్ళిపోతున్నామే. వెళ్ళిపోతే ఎలాగ వస్తాను కానీ కాల్చడానికైతే బయలుదేరాము. తీరుతుంది చూడండి, బండి దగ్గరికి వెళ్ళి పెట్టేసింది. ఎలా అయితే వస్తానని అయితే మేము ఉండే ఊరు పక్కనే హైదరాబాద్లోనే చెరువు ఉంటుంది, పెద్ద చెరువు. అక్కడికైతే వెళ్ళి లొకేషన్ సెట్ చేసాము. ఇక్కడ బాగుంటుంది అనుకున్నాం మేము. అక్కడైతే కాల్చడానికి స్టార్ట్ చేస్తున్నాం. బండి పార్క్ చేశాను. బండి పార్క్ ఎక్కడ చేద్దామని చూస్తే ఇక్కడ బాగుంది. ముందు ఫస్ట్ లొకేషన్ చూస్తున్నాను. లొకేషన్ అంతా భలే ఉంది అని చెప్పేసి కరెక్ట్గా ఇక్కడే పార్క్ చేశాను ఇంకా బండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలా అని చూస్తే, జీడి పిక్కలు కాల్చాలంటే మనకి ఆ చెత్త కావాలి కదా, దాని పనిలో మా ఆవిడ ఉంది. అక్కడ ఏదో కొద్ది చెత్త ఉంటే తీసింది, రెడీ చేస్తుంది. నేనైతే ఇంకా కొద్ది చెత్త ఉందేమో అని చూద్దామని వెళ్తాను, వెళ్ళి తీసుకొస్తానని చెప్పి చూస్తున్నాను. నేను కూడా ఆమె అయితే అగ్గిపొల్ల కొట్టి రంగదిద్దామని చూస్తుంది. గాలి అయితే గట్టిగా వస్తుంది. మరి అక్కడ ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం. ఏమైతే కొద్దిగా ఫస్ట్ స్టార్టింగ్లో కొద్ది ఇబ్బంది పెట్టినా తర్వాత జీడిపిక్కలు అంటుకున్నాయంటే దానికి ఆయిల్ ఉంటుంది. ఆ ఆయిల్ ఆటోమేటిక్గా మంటను ఎక్కువ వస్తుంది, ఎక్కువ వచ్చేస్తుంది మంట. మనం స్టార్టింగ్లోనే ఇబ్బంది పడాలా, తర్వాత అయితే ఎక్కడ ఆగదు, మంట అయితే ఆగకుండా వస్తుంది. ఎందుకంటే దాని ఉన్న ఆయిల్ వల్ల. ఇప్పుడు మనం చూడండి, అవి పిక్కలు, జీడి పిక్కలు. ఇప్పుడు ఆ చెత్త దాని మీద వేసి జస్ట్ ఆ పిక్కలకి అంటుకునే వరకు ఉంటే సరిపోద్ది అంతే. ఇంకా దాని తర్వాత మనం దాన్ని ఏం చేయవసరం లేదు. మనం ఆరిపోతే కాలిపోయి బూడిదైపోతే కూడా అంత ఫాస్ట్గా అంటుకుపోతాయి. కాకపోతే కాల్చేటప్పుడు మాత్రం మనం కొద్దిగా దూరం ఉండవలసి వస్తుంది. ఎందుకంటే దానికి జీడి ఉంటుంది కదా, అది తోలుతుంటుంది మన మీదకి. ఒక్కోసారి పేలుతాయి, ముఖం మీద గట్ట పడితే చాలా ఇబ్బందిగా ఉంటుంది మనకి. అందుకని కొద్దిగా దూరంగా పట్టుకెళ్ళి కాల్చవలసి వస్తుంది. వీటిని ఇంట్లో కాల్చుకోకూడదు, ఎందుకంటే ఇది ప్రాబ్లం, పేలుతుంటాయి అప్పుడప్పుడు. ఇలా కాల్చుకొని తినే టేస్ట్ వేరే ఉంటుంది, మనం స్టోర్లో కొనుక్కొని వచ్చిన టేస్ట్ వేరే ఉంటుంది. దానికి దీనికి 100% తేడా ఉంటుంది. దీని టేస్టే వేరబ్బా. అందుకని ఇంకా ఉన్నాయి, కాకపోతే ఇసుకొచ్చి మళ్ళీ ఎప్పుడో నెక్స్ట్ సండే కానీ ఎప్పుడైనా 2 days లీవ్ దొరికితే అప్పుడు ట్రై చేస్తామని పక్కన పడేసాం. అవి చూసారా, అక్కడ ఉన్న కొమ్మలు చిన్నగా తక్కువ ఉన్నాయి, కానీ పిక్కలకు అంటుకోవడం వల్ల దాని మంట చూసారా ఎంత ఫాస్ట్ అవుతుందో. చమురు, నీరు పిక్కలకు ఉన్న చమురు అది కాలితే మామూలుగా ఉండదు, అంత ఘోరంగా ఉంటుంది. కాకపోతే మనం కాల్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలా. మరి ఎక్కువగా కాలిపోయిందంటే ఎందుకు పనికిరావు. అయ్యి మంచిగా దగ్గరుండి చూసుకోవాలా. ఈ జీడి పిక్కల కాల్చడంలో మా బామ్మది ఎక్స్పర్ట్, ఎప్పుడు ఆడే కాలుస్తాడు. కాకపోతే ఇప్పుడు మేము తెచ్చాము, మాకు అంత అనుభవం లేదు మాకు ఎవరికైనా. మా చిన్న బామ్మది అయితే దీంట్లో ఎక్స్పర్ట్, ఎలాగైతే అలా కాలుస్తాడు, మంచిగా కాలుతాడు. ఎప్పుడు ఆడే కాల్చి పంపిస్తాడు. ఈ చుట్టూ మేము తెచ్చాము చూద్దామని. కాల్చి పంపించినా మేము మామూలుగానే కొన్ని ఖాళీ పిక్కలు తెస్తాం, ఎప్పటికైనా అవసరం ఉంటుందని, కాల్చుకోకంటానే. అదనమాట. స్టార్ట్ అయిపోయింది చూసారా, కాల్పు ఎంత గట్టిగా వస్తుందో.